కత్తి చంద్రబాబుది, పొడిచేది రేవంత్ సారే. మన నీళ్ళ ముచ్చట చెప్తున్నానులా ఏమంట రేవంత్ సార్ సీఎం అయిండో అప్పటి సంధి చంద్రాల్ సార్కు మన నీళ్లను ఎప్పుడెప్పుడు ఎత్తుకోపోదామా ఎట్టెట్లా తీసుకోపోదామా అన్నట్టే కుడుతుంది కదా. అగో ఢిల్లీ సాక్షిగా ఈ నీళ్ళ మీద ఇంకో మోసం బయటపడ్డది. మన హరీష్ అన్న బయట పెట్టిండు, మీరు కూడా వినారే జాగ్రత్తగా. మన మీద రేవంత్ సార్ వారిని నడిమిట్లా పెట్టి ఈ ఆంధ్ర చంద్రాల్ సారు కేంద్రమూలు చేస్తున్న కుట్రేషం ఏందో ఒక్కసారి మన హరీష్ అన్న మాటలలో ఇన్నూరి మీరు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ, జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం. ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేది రేవంత్ రెడ్డి. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్. ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్. ఇది మరో చారిత్రక ద్రోహం. ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది. ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది మీటింగ్ పోవద్దును అని. పోనంటూనే మీటింగ్కు పోయిండు. సంతకం పెట్ట అంటూనే సంతకం పెట్టిండు. ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు. కమిటీ వెయ్యను అన్నాడు, కమిటీ వేసిండు. సుప్రీంకోర్టులో కేసు వేయవా బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో కేసు వేసిండు. అగనట అది అసలు సంగతి. ఢిల్లీ సాక్షిగా మన తెలంగాణ మీద నడుస్తున్న నీళ్ల కుట్ర ఇది గురువు కండ్లల్లా ఆనందం కాకుంటే ఇంకేంటిది మరి. గిట్లనే అంటుర్రోలా మన రాష్ట్రం తరపున నీళ్ల వాటా గురించి మాట్లాడుకునేందుకు ఎవరిని పంపిరు? ఆదిత్యనాథ్ దాస్ అనే మహానుభావుడు. ఈ మహానుభావుడు ఇప్పుడు మన రాష్ట్రానికి సలహాదారుడు. ఇదివరకు మన తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం పడి వాటి మీద పిటిషన్లు వేసిన పెద్ద మనిషి. అంటే మన ప్రాజెక్టులను కట్టుకోవద్దని అడ్డం పడిన మనిషి. మన కోసం మాట్లాడమని పంపినట్టున్నాడు. ఇక ఇదెట్లున్నదోలా, ఇది ద్రోహం కుట్ర కాకుంటే ఇంకేంటిది. అసలు తెలంగాణ సోయి ఉన్న ఒక్క ఇంజనీర్నో ఒక్క ఆఫీసర్నో కూడా కాన్ రాలేదు మన రేవంత్ సార్కు. పట్టుబట్టి ఈ ఆదిత్యనాథ్ దాస్నే పంపిందంటే ఇది చంద్రాల్ సార్ కోసం కాకుంటే ఇంకా దేనికోసం? ఒక ప్లాన్ ప్రకారమే గోదావరి నల్లమల సాగర్ను చంద్రాల్ సార్కు అప్పచెప్తుండని కొడుతుందా లేదా? అసలు ఇది నీళ్ళ పంచాయతీల మీటింగ్ లెక్క కూడా కొడతనే లేదు. మన నీళ్లను తోడ్కబోరి అని అధికారికంగా చెప్పేందుకే పెట్టిన మీటింగ్ లెక్క కొడుతుంది చాలా మందికి.